ఆచి చికెన్ మసాలా. ఇక పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. మరోవైపు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు వెకేషన్ బెంచ్ రేపు విచారించనుంది. ఎఫ్ఐఆర్లో సెక్షన్లను జోడించిన పోలీసులు బిఎన్ఎస్ 74, 75తో పాటు సెక్షన్ 5 క్లాజ్ ఐ రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. ఇక బాధితురాల నుంచి రెండోసారి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు పాల్పడినట్టు సెక్షన్ 5 క్లాజ్ ఐని పోలీసులు జోడించారు. రైట్, పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో బండి భగీరథ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. కానీ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రైట్, 3:30 కావస్తా ఉంది. బండి భగీరథ్ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి చేరుకోలేదు. రాను అనే ఒక సమాచారాన్ని కూడా పోలీసులకు అందించలేదు. కనీసం తన న్యాయవాదుల బృందమైన ఈరోజు భగీరథ్ వస్తాడా రాడా అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి కుకట్పల్లి డీసీపీ రితిరాజ్కి కానీ లేదా పేట్ బషీరాబాద్ ఎస్హెచ్ఓకి కానీ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. 3:30 అయింది. పోలీసులు ఇచ్చినటువంటి టైము 2 గంటలకు హాజరవ్వాలి. 2 దాటి 3, 3:30 గంటన్నరకు పై దాటి ఈ కేసు ఉన్నటువంటి నిందితుడు ఇప్పటి వరకు హాజరవ్వలేదు. వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా హాజరవ్వలేదు. బండి భగీరథ్ ఈరోజు పోలీసుల ముందు హాజరవుతాడని ఉదయం నుంచి కూడా పోలీసులు ఎదురు చూశారు. కానీ బండి భగీరథ్ రాకపోవడంపై ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, పోక్సో చట్టం ఏం చెప్తా ఉంది, ఒక కేసులో నిందితుడికి సమాచారం ఇచ్చినప్పుడు సమాచారంలో భాగంగా తను సహకరించకపోయినా, పోలీస్ స్టేషన్కి హాజరు కాకపోయినా ఫర్దర్గా అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపై కూడా న్యాయ నిపుణుల సలహాలు పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క కోర్టులో మరి కాసేపట్లో లిస్టింగ్ కాబోతా ఉంది. రేపు బండి భగీరథ్ విచారణ సందర్భంగా కోర్టులో లిస్ట్ అయినటువంటి వెంటనే రేపు హైకోర్టులో ఈ అంశం పైన కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. 2 అంశాలు భగీరథ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, అమ్మాయి మేజర్ గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తన సెల్ఫ్ అఫిడవిట్లో తను 19 ఏళ్ల అమ్మాయిని అని 2019లో అఫిడవిట్ ఇచ్చింది. ఇటు 2026 కాబట్టి సుమారు 6 ఏళ్ళు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు 23, 24 వయసు ఉంటున్నటువంటి అమ్మాయి ఇప్పుడు మళ్ళీ మైనర్ అని ఎలా చెప్తుంది అనే దానిపై కూడా మాత్రం క్లారిటీగా లేదు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తమ న్యాయవాదులు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. న్యాయవాదుల బృందమా ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు లోపడే ఉన్నారు కాబట్టి ఒక వాహనం అయితే లోపలికి వచ్చింది. అది అడ్వకేట్ల బృందమా లేదా భగీరథ్ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తులు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. 2:30కు హాజరవ్వాలి. కానీ ఇప్పటి వరకు హాజరు కాకపోవడంపై మాత్రం ఫర్దర్గా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎస్హెచ్ఓ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు భగీరథ్ బయటికి రాలేదు కాబట్టి తిరిగి పోలీసులే వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు. స్టేషన్ ఎస్హెచ్ఓ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు భగీరథ్ కోసం ఎదురు చూసినటువంటి పోలీసు ఉన్నతాధికారులే, పోలీసు ఎస్హెచ్ఓనే తిరిగి ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతా ఉన్నాడు. పోలీసు ఉన్నతాధికారుల మీటింగ్కి వెళ్తా ఉన్నాడు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ఎస్హెచ్ఓ తిరిగి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. ఉదయం నుంచి కూడా భగీరథ్ కోసం ఎదురు చూశారు. అతను ఏ సమయానికి వస్తాడు, 2 గంటల టైం ఇచ్చాము కాబట్టి ఆ 2 గంటల టైంకి భగీరథ్
హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు హాజరు అవ్వలేదు కాబట్టి ఎలా ముందు ప్రొసీడ్ అవ్వాలి, పోక్సో చట్టం ఏం చెప్తా ఉంది, నిందితుడు ఇచ్చిన టైం ప్రకారంగా హాజరు అవ్వలేదు కాబట్టి ఫర్దర్గా లీగల్గా ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కోసమే ఎస్హెచ్ఓ ఇక్కడి నుంచి తిరిగి లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్స్కి కలవడానికి వెళ్తున్నారని ఒక సమాచారం అందుతుంది. ఒకవేళ ఎస్హెచ్ఓ లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసులో నిందితుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పటివరకు హాజరు అవ్వకపోవడం, 2 గంటల పాటు టైం కూడా గడిచిపోయింది కాబట్టి ఇతన్ని నేరుగా అరెస్టు చేయొచ్చా అనే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత భగీరథ్ విషయంలో పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక స్టెప్ ముందుకు తీసుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బండి భగీరథ్ అసలు ఎక్కడున్నాడో తెలియదు అనేటటువంటి వార్తలు ఎక్కువగా గుప్పమంటున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవాలి అసలు భగీరథ్ ఎక్కడున్నాడో అన్న దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి, భగీరథ్ కు సంబంధించినటువంటి నోటీసులను అతని మేనమామకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మేనమామను ఏమైనా విచారణకు పిలిచి విచారించే అవకాశం ఏదైనా ఉందా? బండి భగీరథ్తో పాటు తన మేనమామకు కరీంనగర్ జ్యోతినగర్లో ఉన్నటువంటి తన మేనమామకు కూడా నోటీసులు అందజేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, కమలానగర్ జ్యోతినగర్లో ఉన్నట్టు బండి భగీరథ్ మేనమామ కృష్ణప్రసాద్కి నోటీసులు అందజేసి ఇద్దరు ఈరోజు 2 గంటల సమయంలో పేట్ బషీరాబాద్ ఎస్హెచ్ఓ ముందు మీరు హాజరవ్వాల్సి ఉంటుందంటూ కూడా నోటీసులు అందజేశారు. కానీ ఇప్పటివరకు భగీరథ్ హాజరవ్వలేదు, అటు మేనమామ కూడా హాజరవ్వలేదు. ఈ కేసులో బండి భగీరథ్ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనే ఉదాహరణకే ఈరోజు అతను హాజరు కాకపోవడం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. బండి భగీరథ్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు, ఎవరు అతన్ని రక్షిస్తూ ఉన్నారు, వెనకాల ఏ రాజకీయ శక్తి పనిచేస్తూ ఉంది, ఇన్ని రోజుల పాటు ఇన్ని విమర్శలు జరుగుతూ ఉన్నా, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత పెరిగినా, పోలీసుల పైన ఇన్ని కారణాలు చూపుతూ ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నా, ఇప్పటి వరకు బండి భగీరథ్ని సొంత తండ్రి కూడా పోలీసుల ముందు హాజరుపరచలేదు. ఒక బాధ్యత వ్యక్తిగా తను కూడా వచ్చి పోలీసుల ముందు లొంగిపోలేదు. కనీస విచారణలో భాగంగా వస్తున్నాను రాలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా తన లీగల్ టీం ఇప్పటి వరకు పోలీసులకు తెలియజేయలేదు. ఈ కేసులో ఇంకా కూడా చివరి క్షణం వరకు భగీరథ్ ఈ కేసులో తన తప్పు లేదు, పోలీసుల ఎదుటకి హాజరు అవ్వద్దు, ఈ కేసులో నుంచి తను తప్పించుకోవాలి, తన పాత్ర లేదు, దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు అమ్మాయి మైనరే కాదు మేజర్ అనే క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంశం కోర్టుకు కూడా చేరింది. కోర్టు లిస్టింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. లిస్ట్ అయిన తర్వాత రేపు ఉదయాన్నే వెకేషన్ బెంచ్ పైన బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన వాదనలు జరిగే అవకాశం ఉంది. తను పూర్వం బాధితురాలు ఇచ్చినటువంటి పిటిషను, తను ఇచ్చినటువంటి అఫిడవిట్, అప్పుడు సేకరించినటువంటి వివరాలు, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో 2 డేట్ ఆఫ్ బర్త్కి చెందినటువంటి సర్టిఫికేట్లు చక్కర్లు కొడతా ఉన్నాయో వాటిపైన కోర్టు సీరియస్గానే కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఆ అమ్మాయి మైనరా మేజరా ఇది తేల్చిన తర్వాతే భగీరథ్ విషయంలో చర్యలు తీసుకోండి అంటూ కూడా పోలీసులకు గౌరవ హైకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. భగీరథ్ విషయంలో ఇంకొంత సస్పెన్స్ ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంది. అమ్మాయి మైనర్ అంటూ తల్లి, కాదు మేజర్ అంటూ భగీరథ్ తరపున అడ్వకేట్స్ వాటి తాలూకా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి రేపు జరగబోయేటువంటి వాదనలు చాలా కీలకంగా కాబోతా ఉన్నాయి హైకోర్టులో. ఈ వాదనల సందర్భంగా కోర్టులో ఆ అమ్మాయి ఒకవేళ మైనర్ కాదు మేజర్ అని తేలినట్టయితే ఈ పోక్సో కేసులో ఉన్నటువంటి బలం పూర్తిగా నీరుగారిపోవడము, ఆ కేసులో బలమైనటువంటి సాక్ష్యాలు ఉండకపోవడము, ఆ పోక్సో కేసుని పక్కన పెట్టడం. ఒకవేళ అమ్మాయి నిజంగానే మైనర్ అని తేలినట్టయితే భగీరథ్ ఖచ్చితంగా ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తను ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సి ఉంటుంది, పోలీసుల విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈరోజు ఎలాగో ఇచ్చినటువంటి టైం ప్రకారంగా భగీరథ్ పోలీసుల ముందు హాజరు అవ్వలేదు కాబట్టి ఇంకా 1.5 గంట గడిచింది, 3:30 కావస్తా ఉంది. భగీరథ్ తరపున ఎవరు కూడా న్యాయవాదులు పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయలేదు కాబట్టి రేపు జరగబోయేటువంటి కోర్టు వాదనలో కొంత వాడివేడిగా సాగేటువంటి క్రమంలో ఇటు భగీరథ్ తరపున న్యాయవాది ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి కాబట్టి 2 వైపుల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అది బండి భగీరథ్కి పాజిటివ్గా రాబోతా ఉందా, నెగిటివ్గా రాబోతా ఉందా, అతను ఈ కేసులో రిలాక్స్ పొందబోతా ఉన్నాడా, లేదా కోర్టు కూడా పోక్సో చట్టంలో నిందితుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ మాత్రం కోర్టు సీరియస్ అయితే డెఫినెట్గా భగీరథ్ని ఎక్కడున్నా అరెస్ట్ చేసి
చేసి తీసుకొచ్చి పోలీసులు మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.